ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎవరైనా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే వారు చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నారని వ్యాఖ్యానిస్తాం. కానీ ధర్మ మార్గంలో నడిచేవారు కూడా శారీరక, మానసిక బాధలు పొందటం చూస్తున్నాం. ధర్మాచరణలో వారికి ఉన్న భక్తి, శ్రద్ధలను, నిష్టను పరీక్షించటానికి దైవం పెట్టిన పరీక్షలే ఆ బాధలు. కష్టాల్లో కూడా దైవం మీద గట్టి నమ్మకంతో ధర్మ మార్గాన్ని వదలక అనుసరిస్తూ ఉండటం వల్ల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఒక్కొక్కసారి దైవం సృష్టించిన సమస్యలు భక్తులమైన మనలో ఐకమత్యం ఏర్పడటానికి ఉపయోగపడతాయి. వినయాన్ని, భక్తిని మరింత వృద్ధి చేస్తాయి. సాధనను తీవ్రతరం చేయటానికి దోహదపడతాయి. బాధైనా, సమస్య అయినా మనం స్వయంగా అనుభవించినప్పుడు ఆ కష్టం బాగా అర్థమవుతుంది. అప్పుడు మనలాగే బాధపడుతున్న వారి దుఃఖాన్ని అంచనా వేయగలుగుతాం. ఆప్యాయతతో వారికి సహాయం చేస్తాం. ఇలా ఎన్నో కారణాల వల్ల దైవం మనకు కష్టాలనే పరీక్షలు పెడతారు. ఈ కష్టాలు మన మంచికే. కానీ కొందరు అహంకారంతో కష్టాలు కొని తెచ్చుకొని ధర్మ మార్గంలో ఉన్న నాకు ఎందుకీ కష్టాలు అని తెలివి తక్కువగా దైవాన్నే ప్రశ్నిస్తారు. బాబా ఎవరికి హాని చెయ్యరని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకొని మన తప్పులు సరిదిద్దుకోవాలి. ధర్మ మార్గంలో నడుస్తున్న వారికి కలిగే కష్ట నష్టాలు సాధనలో భాగాలు. మనకు ధైర్యాన్నిచ్చి, భక్తిని దృఢం చేసి మనలను తరింపచేస్తాయి. హాని మాత్రం కలిగించవు. ఈ నమ్మకమే మనలను ముందుకు నడిపిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.